IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హైదరాబాద్ లో కల్తీ ముఠాల గుట్టు రట్టవుతున్నాయి. ప్రమాదకర రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ బుద్వేల్లోని గ్రీన్ సిటీలో గోప్యంగా కల్తీ అల్లం తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 15 లక్షల విలువ గల 7.3 టన్నుల అల్లం పేస్ట్ ని సీజ్ చేశారు. అల్లం పేస్ట్ లో విచ్చలవిడిగా సింథటిక్ కలర్స్, యాసిడ్స్, కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అమీర్ నిజాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో కల్తీ సంబంధించి కూడా ఆట కట్టించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ బుద్వేల్లోని గ్రీన్ సిటీలో గోప్యంగా అఫ్నా ఎంటర్ప్రైజ్ పేరుతో కల్తీ అల్లం వెల్లు పేస్ట్ తయారుస్తున్న స్థావరంపై హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు రైడ్ చేశారు. సుమారుగా 7.3 టన్నుల అల్లం పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. అంటే ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ నకిలీ అల్లం పేస్ట్ సంబంధించి కూడా 15 లక్షలు ఉంటుందిగా చెప్తున్నారు. అమీర్ అనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా సింథటిక్ కలర్, యాసిడ్, కెమికల్ వాడుతూ కల్తీ అల్లం పేస్ట్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసినట్టుగా ప్రస్తుతానికైతే తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఈ దాడి చేసినట్టుగా తెలిసింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కూడా ఈ కల్తీగాళ్లు ఇష్టారాజ్యంగా నకిలీ తయారు చేసి కూడా జనానికి అంటగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వీటితో పాటు తినే స్వీట్స్ తో పాటు చాక్లెట్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా నకిలీ ఐటమ్స్ తయారు చేసి మార్కెట్ లోకి తీసుకొస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పుడు రాజేంద్ర నగర్ లో గుడ్డు చప్పుడు కాకుండా తయారవుతున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద ఎస్ఓటి పోలీసులు రైడ్ చేయడంతో ఆ సంబంధించిన బండారం బయటపడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.